హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ యూఎస్ఏ. సో చాలా రోజులుగా ఒక సిస్టర్ అయితే నన్ను కోరిక కోరడం జరిగింది. అది అంత పెద్ద కోరికేం కాదు, కానీ నాకు సమయం లేకపోవడం వల్ల చేయలేకపోయాను అనమాట. అదేం లేదండి, ఇల్లలకగానే అనే లెసన్ చదివారంట. సో అది నా వాయిస్లో వినాలని చెప్పి అడిగారనమాట. అది ఒకసారి వినిపించేద్దాం, ఆ సిస్టర్కే కాదు నాలాంటి చాలా మంది సిస్టర్కి వినిపిద్దామని చెప్పి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అసలు ఈ లెసన్లో అర్థం ఏంటంటే, ఇల్లాలు అనగానే ఇల్లు అలకడమే కాదు, ఇల్లు అలకడం అనేది జీవితంలో ఒక భాగం అవ్వాలి. అసలు నువ్వెవరు అంటే, ఒక భర్తకి భార్య, పిల్లలకి తల్లి, అలా కాకుండా నువ్వెవరు, నీకంటూ ఒక సపరేట్ ఇది ఉండాలి, ప్రత్యేక ప్రాధాన్యత అనేది ఉండాలి, నీకంటూ గుర్తింపు ఉండాలి అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోగలిగేలా చేసే పాఠ్యాంశమే ఇల్లలకు కానీ. అయితే అది హాస్యాస్పదంగా చాలా బాగా ఒక కథానిక రూపంలో అయితే మనకి ఇక్కడ అందివ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు చదివి తెలుసుకుందాం, ఓకేనా? నిజంగా మీరు ఇళ్ళల్లో అయితే కనుక వీడియోని చివరి వరకు చూడండి, ఓకే? మూల గ్రంథం సత్యవతి కథలండి. రచయిత్రి పి సత్యవతి గారు. ఇల్లలకగానే అనేది 9వ తరగతిలో గద్య భాగంలోని మొదటి పాఠ్యాంశం. దీని ఇతివృత్తం వచ్చేసి స్త్రీ చైతన్యము, ప్రక్రియ వచ్చేసి కథానిక అన్నమాట. సో ఇప్పుడు ఇల్లలకగానే అనే పాఠ్యాంశం చూద్దాం. ఇల్లాలు కాక పూర్వం ఓ యువతి, చదువు, సంధ్య, తెలివి, చాకచక్యం, సమయస్ఫూర్తి, హాస్యం, లాస్యం అన్నీ కలిగిన అమ్మాయి. అమ్మాయి అందం, తెలివి, వాళ్ళ నాన్నిచ్చిన కట్నం బాగా నచ్చిన ఓ చిన్నవాడు ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేసి ఓ ఇంటికి ఇల్లాల్ని చేసి, ఇదిగో అమ్మడు, ఈ ఇల్లు నీది అని చెప్పాడు. ఆ ఇల్లాలు వెంటనే బయట నడుముకు బిగించి ఇంటిని అందంగా అలికి ముగ్గులు పెట్టింది. ఆ చిన్నవాడు వెంటనే ఆ ఇల్లాల్ని మెచ్చుకొని, నువ్వు ఇల్లు అలకడంలో నేర్పరివి, ముగ్గులు వేయడంలో అంతకన్నా నేర్పరివి, సభాష్, కీప్ ఇట్ అప్ అని ఇంగ్లీష్లో మెచ్చుకొని భుజం తట్టాడు. దాంతో ఆ ఇల్లాలు తెగ మురిసిపోయి ఇల్లు అలకడమే ధ్యేయంగా తన జీవితాన్ని కొనసాగించింది. ఎల్లప్పుడూ ఇంటిని పరిశుభ్రంగా అలికి రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్దేది. ఆ విధంగా ఆమె జీవితం 3 అలుకుగొడ్డలు 6 ముగ్గు బుట్టలుగా సాగిపోతూ వచ్చింది. కానీ ఒకనాడు ఇల్లాలు ఇల్లు అలుకుతూ నా పేరు ఏమిటి చెప్పమా అనుకుంది. అలా అనుకుని ఉలిక్కి పడింది. చేతిలో అలుకుగొడ్డ, ముగ్గు బొట్ట అక్కడ పడేసి కిటికీ దగ్గర నిలబడి తలగోక్కుంటూ నా పేరేమిటి అని తెగ ఆలోచించింది. ఎదురుగా ఇంటికి నేమ్ బోర్డ్ వేలాడుతుంది. శ్రీమతి ఎం సుహాసిని, MA PhD ప్రిన్సిపల్ అని. అవును, అలాగే తనకి ఓ పేరుండాలి కదా, ఇలా మర్చిపోయానేమిటి, ఇల్లలకే సంబరంలో పేరు మర్చిపోయాను, ఇప్పుడు ఎలాగా అనుకొని ఆ ఇల్లాలు కంగారు పడిపోయింది. మనసంతా చికాగ్గా అయిపోయింది. ఎలాగో ఆ పూటకి ఇల్లు అలకడం కానిచ్చింది. అంతలో పని మనిషి వచ్చింది. పోనీ ఆమెకైనా గుర్తుందేమోనని, అమ్మాయి, నా పేరు నీకు తెలుసా అని అడిగింది. అదేమిటమ్మా, అమ్మగారుల పేర్లతో మాకేమిటి పని, మీరంటే మాకు అమ్మగారే, ఫలానా తెల్లమేడ కింద భాగంలో అమ్మగారంటే మీరు అన్నదా అమ్మాయి. అవునులే పాపం, నీకేం తెలుసు అనుకుంది వెళ్ళాలి. స్కూల్ నుంచి మధ్యాహ్న భోజనానికి వచ్చారు పిల్లలు. పిల్లలకైనా గుర్తుందేమో నా పేరు అనుకుంది వెళ్ళాలి. ఒరే పిల్లలు, నా పేరు మీకు తెలుసా అని అడిగింది. వాళ్ళు తెగ ఆశ్చర్యపడిపోయి, నువ్వు అమ్మవి, నీ పేరు అమ్మే, మేము పుట్టినప్పటి నుంచి మాకు తెలిసింది అదే, నాన్నగారి పేరుతో ఉత్తరాలు వస్తాయి, ఆయనంతా పేరుతో పిలుస్తారు కనుక మాకు తెలుసు, నీ పేరు నువ్వు మాకిప్పుడు చెప్పలేదు కదా, పోనీ నీ పేరుతో ఉత్తరాలు కూడా రావు అనేశారు వాళ్ళు. అవును, తనకెవరు ఉత్తరాలు రాస్తారు, అమ్మ నాన్న ఉన్నారు కానీ నెలకో 2 నెలలకు ఒకసారి ఫోన్ చేస్తారు. చెల్లెళ్ళు అక్కలు కూడా వాళ్ళ ఇల్లు అలుక్కోవడంలో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళే పెళ్లిలోనో పేరెంటల్లోనో కలిస్తే కొత్త ముగ్గుల్ని గురించో వంటల్ని గురించో మాట్లాడుకోవడమే గాని ఉత్తరాలు లేవు. ఇల్లాలు నిరాశపడింది. ఆమెకి అశాంతి ఎక్కువైంది. తన పేరు ఎలాగైనా గుర్తు తెచ్చుకోవాలని తపన ఎక్కువైంది. అంతలో పక్కింటి ఆవిడ పేరెంటం పిలవడానికి వచ్చింది. పోనీ ఆవిడకి ఏమైనా గుర్తుందేమోనని అడిగితే ఆవిడకి సుక్కన నవ్వేసి, మరే మీ పేరు నేను అడగాలేదు, మీరు చెప్పాలేదు, కుడి చేతి వైపు తెల్లమేడావిడ, అల్లదుగో ఆ మందుల కంపెనీ మేనేజర్ గారి భార్యను, లేకపోతే తెల్లగా పొడుగ్గా ఉంటుందే ఆవిడ అను చెప్పుకుంటాం అంతే అనేసింది. ఆ ఇల్లాలు ఇంకా లాభం లేదు. పిల్లలు స్నేహితులు మాత్రం ఏం చెప్తారు, వాళ్ళకి కమలా వాళ్ళ అమ్మను ఆంటీ అనో తెలుసు. ఇక భర్త గారొక్కరే శరణ్యం, ఆయనకే గుర్తుంటే ఉండాలి. రాత్రి భోజనాల దగ్గర అడిగింది, ఏవండి
నా పేరు మర్చిపోయానండి, మీకు గుర్తుంటే చెప్పరా? భర్తగారు పెద్దగా నవ్వేసి, అదేమిటో ఎన్నడూ లేనిది ఇవాళ పేరు సంగతి ప్రస్తావిస్తున్నావు. నిన్ను పెళ్ళైన నాటి నుంచి ఏమోయ్ అని పిలవడం అలవాటైపోయింది. నువ్వు కూడా అలా పిలవకండి, నా పేరు నాకెందుకు కదా అని చెప్పలేదు. అందుకని నేను మర్చిపోయాను. ఇప్పుడే నిన్నందరూ మిసెస్ మూర్తి అంటారు కదా అన్నాడు. మిసెస్ మూర్తి కాదండి, నా అసలు పేరు నాకు కావాలి, ఎలాగిప్పుడు అన్నది ఆవేదనగా. దానికేం పోని, ఏదో ఒక పేరు పెట్టేసుకో కొత్తది అని సలహా ఇచ్చాడు ఆయన. బాగుందండి, మీ పేరు సత్యనారాయణ మూర్తి అయితే మిమ్మల్ని శివరావనో సుందరరావనో పెట్టుకోమంటే ఊరుకుంటారా? నా పేరే నాకు కావాలి అన్నది. చదువుకున్నావు కదా, సర్టిఫికెట్ల మీద పేరుంటుంది కదా, ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎలా? చూసుకో వెళ్ళి అని సలహా ఇచ్చాడు ఆయన. మళ్ళీ ఇల్లాలు సర్టిఫికెట్ల కోసం హోరీ వెతికింది. బీరువాలో పట్టు చీరలు, షిఫాన్ చీరలు, నేత చీరలు, వాయిల్ చీరలు, వాటి మ్యాచింగ్ జాకెట్లు, లంగాలు, గాజులు, పూసలు, ముత్యాలు, పిన్నులు, కుంకుమ భరణలు, గంధం గిన్నెలు, వెండి కాంచాలు, బంగారు నగలు అన్నీ పొందిగ్గా అమర్చున్నాయి గాని అందులో ఎక్కడా సర్టిఫికెట్ల జాడలేదు. అవును, తన పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు అవి తెచ్చుకోలేదు. అవునండి, నేను అవి ఇక్కడికి తెచ్చుకోలేదు. నేను మా ఊరు వెళ్ళి ఆ సర్టిఫికెట్లు వెతుక్కొని నా పేరు అడిగి తెలుసుకొని 2 రోజుల్లో వచ్చేస్తాను అని అడిగింది భర్తని. బాగానే ఉంది, పేరు కోసం ఊరెళ్ళాలా ఏ? నువ్వు ఊరెడితే ఈ 2 రోజులు ఇల్లు ఎవరు అలుకుతారు అన్నాడు నాదుడు. అవును నిజమే, మరి తనందరికన్నా బాగా అలుకుతుందని కదా ఆ పని ఎవరిని చెయ్యనివ్వలేదు ఇన్నాళ్ళు. ఎవరి పనులు వాళ్ళకున్నాయి. ఆయనకు ఉద్యోగం, పిల్లలకి చదువులు, వాళ్ళకెందుకులే శ్రమ పాపం అనుకొని తనే ఆ పని చేస్తూ వచ్చింది. వాళ్ళకి అసలు చేత కాదు మరి. అయినా పేరు తెలియకుండా ఎలా బ్రతకడం? ఇన్నాళ్ళు ఆ విషయం గుర్తు రాలేదు గనక సరిపోయింది, గాని గుర్తొచ్చాక కష్టంగానే ఉంది. 2 రోజులు ఎలాగైనా కష్టపడండి, నీ వెళ్ళి నా పేరు కనుక్కొని రాకపోతే బ్రతకలేకుండా ఉన్నాను అని బ్రతిమలాడి బయటపడిందా ఇల్లాలు. ఏమ్మా ఇంత అర్జెంటుగా వచ్చావు? అయినా పిల్లలు బాగున్నారా? ఒక్కదానివే వచ్చావే అని అమ్మా నాన్న ఆప్యాయంగానే పలకరించినా అందులో కొంత సందేహాన్ని కూడా జోడించారు. వచ్చిన పని వెంటనే గుర్తుకొచ్చి, అమ్మా నా పేరు ఏమిటో చెప్పమ్మా అని అడిగింది ఎంతో దీనంగా ఇల్లాలు. అదేమిటమ్మా, నువ్వు మా పెద్ద అమ్మాయివి, నీకు బిఏ దాకా చదువు చెప్పించి 50,000 కట్నం ఇచ్చి పెళ్లి చేశాం. 2 పురుళ్ళ కోసం. ప్రతి పురిటికి ఆసుపత్రి ఖర్చులు మేమే భరించాం. నీకిద్దరు పిల్లలు, మీ ఆయనకి మంచి ఉద్యోగం, చాలా మంచివాడు కూడాను. నీ పిల్లలు బుద్ధిమంతులు. నా చరిత్ర కాదమ్మా, నా పేరు కావాలమ్మా నాకు. పోనీ నా సర్టిఫికెట్లు ఎక్కడున్నాయో చెప్పు. ఏమోనమ్మా, ఈ మధ్యన అలమార్లలో పాత కాగితాలు, ఫైళ్లు అన్నీ ఖాళీ చేసేసి గాజు సామాన్లు సర్దించాం. కొన్ని ముఖ్యమైన ఫైళ్లు అటక మీదే పడేశాం. రేపు వెతికిద్దాంలే. ఇప్పుడు వాటికి ఏం తొందర? హాయిగా స్నానం చేసి భోజనం కానీయమ్మా అన్నది ఆ ఇల్లాలు తల్లి. ఇల్లాలు హాయిగా స్నానం చేసి భోజనం చేసింది, కానీ నిద్ర రాలేదు. ఆడుతూ పాడుతూ ఇల్లలుకుతూ ముగ్గు వేస్తూ పేరు మర్చిపోవడం వల్ల ఇలా ఇన్ని కష్టాలు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు. తెల్లవారింది కానీ అటక మీద ఫైళ్లలో సర్టిఫికెట్లు వెతకడం పూర్తి కాలేదు. ఈలోగా ఆ ఇల్లాలు కనపడ్డ మనిషినల్లా అడిగింది. చెట్టునడిగి, పొట్టనడిగి, చెరువునడిగి, తను చదివిన స్కూల్నడిగి, కాలేజీనడిగి, అరచి ఆక్రోశించి ఎట్టకేలకు ఓ మిత్రురాలిని కలిసి తన పేరు సంపాదించింది. ఆ స్నేహితురాలు తనలాగే తనతోనే చదువుకొని, తనలాగే పెళ్లి చేసుకుని, తనలాగా బ్రతుకు ఇల్లలకడంగా కాకుండా ఇల్లలకడం బ్రతుకులో ఓ భాగంగా బ్రతుకుతూ తన పేరును, తన స్నేహితురాళ్ల పేర్లను కూడా గుర్తుంచుకున్న వ్యక్తి. ఆ స్నేహితురాలు ఈవిని చూడగానే గుర్తుపట్టి, ఓ హాయ్ శారదా, నా ప్రియమైన శారదా అని కేకలు పెట్టి కౌగిలించేసుకుంది. అప్పుడు ఆ ఇల్లాలకి దాహంతో ఆర్చుకుపోయి ఎండిపోయి ప్రాణం పోవడానికి సిద్ధపడిన వాడికి కొత్త కూజాలో నీళ్లు చెంచాతో నోట్లు పోసి బతికించినంత చందంగా బ్రతికించిందా స్నేహితురాలు. నువ్వు శారదవి. నువ్వు మన స్కూల్లో 10th క్లాస్లో ఫస్ట్ వచ్చావు. కాలేజీలో జరిగిన మ్యూజిక్ పోటీల్లో ఫస్ట్ వచ్చావు. అప్పుడప్పుడు మంచి మంచి బొమ్మలు వేసేదాన్ని. మనందరం 10 మంది స్నేహితులం. వాళ్ళందరినీ నేను అప్పుడప్పుడు కలుసుకుంటూనే ఉన్నాను. మేము ఉత్తరాలు రాసుకుంటూనే ఉన్నాం. నువ్వు ఒక్కదానివే మాకు అందకుండా పోయావు. చెప్పు, ఎందుకు అజ్ఞాతవాసం చేస్తున్నావు అని నిలదీసింది ఆవిడ. అవును ప్రమీల, నువ్వు చెప్పింది నిజం. నేను శారదనే. నువ్వు చెప్పేదాకా నాకు జ్ఞాపకం రాలేదు. నా మెదడులోని అరలన్నీ కూడా ఇల్లు ఎంత బాగా అలకాలి అనే విషయం మీదే కేంద్రీకృతం అయిపోయాయి. ఇంకేం గుర్తులేదు. నువ్వు కనబడకపోతే నాకు పిచ్చెక్కిపోయేది అంది శారద అనే పేరు గల ఆ ఇల్లాలు. శారద సరాసరి ఇంటికి వచ్చి అటక ఎక్కి పాత ఫైళ్లు తిరగదోడి
తన సర్టిఫికెట్లు, తను వేసిన బొమ్మలు, పాత ఆల్బమ్లు అన్నీ సాధించింది. తన స్కూల్లో, కాలేజీలో గెలుచుకున్న ప్రైజులు కూడా వెతికి పట్టుకుంది. కొండంత సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చింది. నువ్వు లేవు, ఇల్లు చూడెలా ఉందో, సత్రంలా ఉంది. అమ్మయ్యా, నువ్వు వచ్చావు, ఇంకా మాకు పండగేనోయ్ అన్నాడు శారద భర్త. ఇల్లు అలకగానే పండగ కాదండి. అవును గాని ఇక నుంచి నన్ను ఏమోయ్ గీమోయ్ అనకండి. నా పేరు శారద, శారద అని పిలవండి, తెలిసిందా అని కూని రాగాలు తీస్తూ హుషారుగా లోపలికి వెళ్ళింది. ఏ మూల దుమ్ము ఉందో, ఎక్కడ సామాన్లు క్రమ పద్ధతిలో లేవని చాలా తీక్షణంగా వెతుకుతూ క్రమశిక్షణ కోసం తపన పడే శారద 2 రోజులుగా దులపని సోఫాలో హాయిగా చారబడి తను తెచ్చిన సర్టిఫికెట్లను, తనకొచ్చిన ప్రైజులను, తను గీసిన బొమ్మల్ని పిల్లలకు చూపిస్తోంది ఉత్సాహంగా. ఇది మన ఇల్లలకగానే అనే పాఠ్యాంశం. సో మీరు అడిగినట్లుగా మీకు చదివి వినిపించేశాను. ఓకే, థ్యాంక్ యూ.